హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ని రోజులు 10th క్లాస్ కాబట్టి అమ్మకైతే హెల్ప్ చేయలేదు. ఇంకా హాలిడేస్ ఇచ్చాక నేను హెల్ప్ చేస్తున్నాను అమ్మకి. అమ్మ అయితే మిషన్ నేర్పించింది, అలాగే మిషన్ కూడా కుట్టుకుంటుంది కాబట్టి అమ్మకి కొంచెం హెల్త్ కూడా బాగోదు. సో నేను అందుకే హెల్ప్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ నేను 6కి లెగిచాను. పొద్దున్నే లెగిచేసరికి అమ్మ అయితే బయట ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు అయితే పెట్టేసింది. నేనైతే మార్నింగ్ ఫస్ట్ లెగవగానే చేసే పని బ్రష్ చేస్తాను. బ్రష్ చేయకుండా ఎవరితో మాట్లాడను. నేను ఇంట్లో పని మొత్తం చేస్తాను, ఒక్క బట్టలు ఉతకడం తప్ప. నాకు అసలు ఆ బట్టలు ఉతకడం అయితే రాదు. అయితే బట్టలు ఉతికేసిద్ది, ఆ బట్టలు నేను ఆరేస్తాను, మడత పెడతాను, కానీ బట్టలు అయితే ఉతకను. నేను బ్రష్ చేసి వచ్చాక ఫస్ట్ అయితే ఫ్లోర్ క్లీన్ చేస్తాను. ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత కంపల్సరీ నేనైతే టీ తాగుతాను. టీ తాగకపోతే నాకు హెడేక్ వచ్చింది. మా అమ్మమ్మే నాకు అలవాటు చేసింది టీ తాగడం. మీలో ఎవరైనా మార్నింగే టీ తాగే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మార్నింగ్ టీ తాగుతాను. ఇంట్లో అందరం కూడా టీ అయితే తాగుతాము. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేస్తాను. ఈ బెడ్రూమ్లోంచి వచ్చే చెత్త చూడండి, మొత్తం మా తమ్ముడే వేశాడు. ఇంట్లో చెత్త ఉండడానికి సగం కారణం మా తమ్ముడే. వాడు ఏయో ఒక ప్రయోగాలు చేస్తాడు, తర్వాత ఆ చెత్తను తీయకుండా అక్కడే ఉంచేస్తాడు. బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా హాల్ కూడా క్లీన్ చేసేసాను. రూమ్స్ అన్నీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగేశాను. టీ తాగడం అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను. టిఫిన్లోకి పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొన్ని వేరుశనగ గుళ్ళు వేసాను, అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను. ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఉప్పు వాటర్ వేసుకుని మిక్సీ పట్టేశాను. చట్నీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దోశలు వేస్తున్నాను. ఈరోజైతే మా టిఫిన్ దోశలు. మీరేం టిఫిన్ చేశారు అనేది కామెంట్ చేయండి. దోశలు అంటే చాలా ఇష్టం. అందరం కూడా టిఫిన్ చేసేసాము. ఇప్పుడైతే తిన్న గిన్నెలన్నింటినీ కూడా సింక్లో వేసేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. ఈ గిన్నెలు కడగకుండా అలానే పెట్టుకుంటే మళ్ళీ లంచ్ తిన్నాక ఎక్కువైపోతాయి కదా, ఇప్పుడే కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఏదైనా పని చేయాలనుకుంటే ఇప్పుడే చేసేస్తాను, లేదు తర్వాత చేద్దాం అనుకుంటే అప్పుడు నాకు ఇంకా చెయ్యాలనిపించదు. ఎప్పుడు పని అప్పుడే చేసేస్తాను నేను. అలాగే ఎవరైనా ఉండుంటే కనుక కామెంట్ చేయండి. గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని కూడా తుడిచేసుకుని వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను. గిన్నెలను అయితే ఎప్పుడు తుడిచేసుకుని అరమరలో అయితే పెట్టేసుకుంటాను నేను. వీటన్నిటిని సర్దేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా నా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మ కూడా మిషన్ కుట్టుకుంటుంది ఇప్పుడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.